అందరికీ నమస్కారమండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ, ఆ అత్తగారు ఉద్యోగం చేసినన్నాళ్ళు కొడుకు కోడలు మహారాణిలా చూసుకున్నారు. ఇక ఆ అత్తగారు రిటైర్ అవుతున్నారు అని తెలిసినప్పటి నుంచి ఆవిడను పూచిక పుల్లతో సమానంగా చూసేవారు ఆ కొడుకు కోడళ్ళు. తన కూతురైనా తనని అర్థం చేసుకుంటుందేమో అనుకుంది. కానీ కూతురు కూడా స్వార్థమే చూపించింది. ఇటు కూతురి స్వార్థం, అటు కొడుకు బుద్ధి, ఆ రెండింటినీ గమనించిన ఆవిడ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోబోతుంది అనేది ఈ కథలో మనం చూద్దామండి. కథ పేరు కానుక. రచించిన వారు మాడుగుల కృష్ణకుమారి గారు. కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. ఉదయం జరిగిన సంఘటన ఎంత వద్దనుకున్నా శారదమ్మ మనస్సులో కదలాడక మానటం లేదు. కొడుక్కి అన్నం పెడుతోంది శారదమ్మ. అబ్బా, ఈ కూరేమిటి ఇంత కారంగా తగలబడింది అని విసుక్కుంటూ తింటున్న కంచంలో ఉమ్మేశాడు కొడుకు రమేష్. చివుక్కుమంది ఆవిడ మనసు. అయ్యో, పొరపాటున ఎక్కువ వేసినట్లున్నానురా అంది నొచ్చుకుంటున్నట్లుగా. వండి పెడితే తినటం కాదు, వండటం కూడా నేర్చుకోవాలి అని తెలుసుకో అని కంచంలో చెయ్యి కడిగేసి విసురుగా వెళ్ళిపోయాడు. స్థానువులా ఉండిపోయింది శారదమ్మ. ఇన్ని రోజులు చేసి పెడుతున్నాను, ఒక్కరోజు మంచం దిగకపోయేసరికి అందరికీ చిరాకే. వంట మనిషిలా చేసి పెడుతూ ఉంటే ఎవ్వరికీ తెలియటం లేదు నా విలువ. ఈవిడగారి వంటలతో రోగాలొచ్చి మంచాలెక్కడం ఖాయం అంటూ అత్తగారికి వినపడేలా అంది కోడలు లలిత. ఒక్కసారిగా చలనం కలిగి బాహ్యంలోకి వచ్చిందావిడ. కోడలు ఏం చెప్పిందో మరి. నా దగ్గర డబ్బు లేదు, ఇంత సంసారం ఈడ్చటం నా వల్ల కాదు, నన్నేం అడక్కు అంటూ విసురుగా ఆఫీస్కి వెళ్ళిపోయాడు రమేష్. క్రితం నెల వరకు తన జీతంతో ఇంటి అవసరాలన్నీ గడిచిపోయేవి. ఈ నెల తన జీతం ఇంకా రాదని తెలియడంతో మొదలైంది ఈ చికాకంతా. ఇంత సంసారమంటే తనేగా అదనపు భారం, భార్యా పిల్లలు వాడికి విదాయకమేగా. అవును, తనిప్పుడు ఒట్టిపోయిన గొడ్డు, ఎండిపోయిన చెట్టు వాళ్ళ దృష్టిలో. ఇంతలో ఎంత మార్పు! చెరువులోని చేపల్లాగా ఎలా బయటపడ్డారు. తనకంటూ ఒక ఆలోచన, ఒక నిర్ణయం లేదా? ఆడదాని సంపాదన తెచ్చే ముప్పు అనుభవపూర్వకంగా రుజువయింది ఈ రోజున ఆవిడకు. తన రిటైర్మెంట్ ఎంత అనూహ్యమైన మార్పు తెచ్చింది వాళ్ళ ప్రవర్తనల్లో. ఇన్నాళ్ళు తనకు ఎలాంటి గౌరవాభిమానాలు లభించాయి ఈ ఇంట్లో, మరి ఈ రోజున అంటూ ఒక్కసారిగా మనసు గతం వైపు పరుగు తీసింది శారదమ్మకి. వైవాహిక జీవితం శారదకు మిగిల్చింది 25 సంవత్సరాల వయసులోనే వైధవ్యాన్ని, దాంతోపాటు 2 పిల్లల్ని. ఆ రోజు నుంచి భర్త ఉద్యోగ బాధ్యతతో పాటు పిల్లల బాధ్యతను కూడా మీదేసుకొని సక్రమంగా పెంచి పెద్ద చేసింది. తన బాధను మింగుకొని వాళ్ల కోసం ఆనందం నటించింది. ఏ లోటు లేకుండా వాళ్లను పెంచి పెద్ద చేసి వాళ్ళు అడిగింది కాదనలేదు ఏనాడు. ఆడపిల్లకు విద్యాబుద్ధులు చెప్పించి ఓ ఇంటి ఇల్లాలుగా చేసింది. ఒక్కగానొక్క కొడుకును వాడడిగినంత చదువు చెప్పించి డబ్బు ఎదురుపెట్టి మరీ ఉద్యోగం వేయించింది. అన్ని సంవత్సరాలు గాని గెద్దులా కష్టపడి శ్రమపడిన తను వాళ్ళ ఆనందాన్ని చూసి శ్రమను మర్చిపోగలిగింది. కానీ మొట్టమొదటిసారిగా ఆ శ్రమకు ఫలితం తను అనుకున్నది కాదని గ్రహించుకోవటానికి ఎంతో కాలం పట్టలేదు ఆవిడకు. కల్లా కపటం లేని తన మనసు వారి కపట ప్రేమను అర్థం చేసుకోలేకపోయింది. అమ్మగా తన ప్రేమ బిడ్డల మీద ఉంటే, మరి బిడ్డల ప్రేమ తన సంపాదన మీద ఉంది. అది తాను చాలా ఆలస్యంగా గ్రహించింది. పైకి ఎంత గౌరవం, ఎంత మన్నన చూపించారు. అరరే అత్తయ్య గారు, మీరు వంటగదిలోనా అంటూ ఆశ్చర్యంగా చూసింది కోడలు అత్తగారి వైపు. ఏమ్మా, నేను ఆడదాన్ని కాదా, వంట చెయ్యకూడదా అంది శారదమ్మ నవ్వుతూ, కూర కలియబెడుతూ. అది కాదత్తయ్యా, ఇన్నాళ్ళు అంటే అటు ఉద్యోగం ఇటు వంటతో అవస్థపడ్డారు. ఇక మీరు హాయిగా ఉద్యోగాన్ని చూసుకోండి, మీకు కావలసినవన్నీ అమర్చిపెట్టే పూచి నాది అంది లలిత.
అత్తగారి చేతులు పట్టుకొని అభిమానంగా. అబ్బే, నాకిదేం కష్టం కాదమ్మా, నాకు అలవాటైన పనే అందావిడ. ఏమైనా సరే, మీరీ రోజు నుంచి వంటగదిలోకి రావటానికి మాత్రం వీల్లేదు. ఇది మీ అబ్బాయి గారి ఆర్డరు, ప్లస్ నా విన్నపం కూడా అందావిడ. అవునమ్మా, ఇన్నాళ్ళు నువ్వు కష్టపడ్డావుగా, ఇక నుంచైనా లలితను చెయ్యనివ్వమ్మా అన్నాడు కొడుకు రమేష్. ఆప్యాయంగా చూసిందావిడ కొడుకు వైపు. సరేనమ్మా, నీ ఇష్టం. కూర్చోబెట్టి చేసి పెడతానంటే వద్దనే అత్తగారు ఎక్కడైనా ఉంటుందా అంటూ అభిమానంగా కోడలి వైపు చూసింది ఆవిడ. అలా అన్నారు బాగుంది. మా అత్తగారు అందరి అత్తగారుల లాంటి వారు కాదు, ఉద్యోగం చేసే అత్తగారు అంది లలిత అత్తగారిని ముద్దాడుతూ. పిచ్చిపిల్ల అనుకుంది ఆ అత్తగారు. రోజు ఆఫీస్కి వెళ్ళే టైం కల్లా కోడలు తనకి వండి పెట్టడమే కాకుండా కట్టుకునే చీర దగ్గర నుంచి రెడీగా పెట్టడం ఎంతో హాయిగా అనిపించేది శారదమ్మకు. సాయంకాలం ఆఫీస్ నుంచి రాగానే ఎదురుగా టేబుల్ మీద కాఫీ, టిఫిన్ రెడీగా ఉంచేది లలిత. సాయంకాలం పూట మనవల ఆటపాటలతో గడిచిపోయే శారదమ్మకు పగలంతా ఆఫీసులో పడ్డ శ్రమ ఏమాత్రమూ గుర్తుండేది కాదు. కోడలు తన పట్ల చూపుతున్న ఆదరణకు పర్యవసానం ఆ పిల్ల పట్ల ఎంతో అభిమానం, ప్రేమ పెరిగి రెట్టింపైనాయి ఆ అత్తగారికి. ప్రతీ నెల జీతాన్ని తీసుకొచ్చి కోడలి చేతికిచ్చేది ఆ అత్తగారు. ఓసారి తన చీరలు ఉతుకుతున్న కోడల్ని చూసి, అదేంటమ్మా, పని మనిషి చేత ఉతికించక అనవసరంగా నీకీ శ్రమెందుకు అందావిడ నొచ్చుకుంటూ. ఇందులో శ్రమేముందత్తయ్యా, మా అమ్మ చీరైతే ఉతకనా అంది. మీరు నాకు అమ్మ కన్నా ఎక్కువే అని కోడలు అంటుంటే ఆ ఆప్యాయతకు ఆవిడ కళ్ళు చెమ్మగిల్లాయి. ప్రతి పండక్కి కొడుక్కి, కోడలికి, మనవలకు బట్టలు తెచ్చేది శారదమ్మ. ఆ నెల ఎరియర్స్ రూపాన అత్తగారికి 5,000 రూపాయలు అదనంగా వచ్చాయని తెలియటంతో, అత్తయ్య, చాలా రోజుల్నుంచి మీ అబ్బాయిని గాజులు చేయించమని అడుగుతున్నాను, మీరైనా చేయించరు అంది గోముగా లలిత. చూడమ్మా, మరోసారి నీ కోరిక తప్పకుండా తీరుస్తాను. ఈ డబ్బుతో నాకు చాలా ముఖ్య అవసరం ఉందమ్మా అంది అత్తగారు. అంతే, లలిత ముఖంలో రంగులు మారాయి. పోన్లెండి, నా ముఖానికింతే అని సర్ది పెట్టుకుంటాను అంది. ఎందుకమ్మా ఈ చిన్న విషయానికి అంతగా నొచ్చుకుంటావు అంది అత్తగారు. ఇదే మీ కూతురు అడిగితే కాదంటారా? కోడల్ని కాబట్టి అలా అన్నారు అంది లలిత రోషంగా. చూడమ్మా, నిన్ను ఏనాడు నేనా దృష్టితో చూడలేదు. పరిస్థితి చెప్పాను, అర్థం చేసుకోమ్మా అందావిడ. ఆ సంఘటన జరిగిన తర్వాత 1-2 రోజులు ముభావంగా ఉన్నా తర్వాత మామూలుగానే ఉంది లలిత. కోడలి మనసు నొప్పించానన్న భావనతో అంతవరకు తన గాజుల జతను ఒకదాన్ని తీసుకొచ్చి కోడలి చేతికేసింది శారదమ్మ. కానీ అప్పటినుంచి కోడలి ప్రవర్తనలో ఏదో మార్పు గమనించింది ఆవిడ. కొడుకు పెళ్లి జరగకముందైతే నెలకు కొంత డిపాజిట్ చేసేది శారదమ్మ. మరిప్పుడు కోడలు ఏం చేస్తుందో తెలియట్లేదు. ఆ మాట అడిగినందుకు ఫలితంగా ముభావంగా నెలవారీ ఖర్చు రాస్తున్న పుస్తకం తీసుకొచ్చి అత్తగారి ముందుంచింది లలిత. అప్రయత్నంగా పుస్తకం తిరిగేస్తున్న ఆవిడ దృష్టి ప్రతి నెల పనిమనిషి బట్టలు ఉతుకుతున్న ఖర్చుగా 200 రూపాయలు ఉండటం చూసి చకితురాలయ్యింది. ఏమిటమ్మా ఇది అంది ఎలా అడగాలో తెలియక. అవునండి, పని మనిషికి వేస్తే ఎలాగూ ఇవ్వాలిగా. వారానికి 7 చీరలు చొప్పున నెలకు 28 చీరలు. మరి లాండ్రీకి వేసినా పని మనిషి ఉతికినా ఇంతకన్నా ఎక్కువే అవుతుంది తప్ప తక్కువేం కాదు. అందుకే ఆ డబ్బు ఖర్చు కింద రాసి నేనే తీసుకుంటున్నాను అంది కోడలు. మొదటిసారిగా కోడలి ముఖాన్ని చూడటానికి సిగ్గనిపించింది ఆ అత్తగారికి. మరికొన్ని రోజుల్లోనే తన జీతం మాత్రమే ఇంటి ఖర్చులకు వాడుతున్నారని, కొడుకు జీతం మొత్తం డిపాజిట్ చేస్తున్నారని తెలిసినా ఏం అనలేకపోయిందావిడ. మరుసటి నెల తనకు కావలసిన డబ్బు ఉంచుకొని మిగిలింది మాత్రమే కోడలికిచ్చింది. అంతే, డబ్బు చాలటం లేదని, ఈ సంసారం నిర్వహించడం తన వల్ల కాదని అత్తగారికి వినపడేలాగే సనుక్కోవడం మొదలుపెట్టింది లలిత. అత్తగారి మౌనాన్ని ఆసరాగా తీసుకొని మరింత విజృంభించింది లలిత. ఒక్కో రోజున కాఫీ మాత్రమే ఇచ్చి టిఫిన్ మానేసేది లలిత.
అదే సమయాన కొడుక్కి మాత్రం టిఫిన్ చేయటం చూసినా పెదవి విప్పేది కాదు ఆ అత్తగారు. ఇప్పుడు ఆ ఇంట్లో శారదమ్మ రిటైర్మెంటుతో గణనీయమైన మార్పొచ్చింది. తల్లి రిటైర్ అవ్వటం కొడుక్కి, అత్తగారు రిటైర్ అయిపోవటం కోడలికి కష్టంగా ఉంది. అమ్మా, రిటైర్ అయ్యావు కదా, మరి ఎంత డబ్బొస్తుందంటావు? ఆ వచ్చే డబ్బుని ఏం చెయ్యాలనుకుంటున్నావు అంటూ అడిగాడు కొడుకు. ఏం చేస్తారండి మీరు మరీను? ఆవిడకి మనం తప్ప ఇంకెవరున్నారు చెప్పండి అంది కోడలు. ఇంకా నేనేం నిర్ణయించుకోలేదు బాబూ అంది శారదమ్మ. తల్లి రిటైర్ అయిందని తెలియటంతో వచ్చిన కూతురు రజిత, ఏంటమ్మా ఇలా చిక్కిపోయావ్ అంది తల్లిని చూసి ప్రేమగా. అంతేకాదు, అమ్మా నీ చేతికి 2 జతల గాజులుండాలే, ఏమైపోయాయేమిటి అంటూ అడిగింది. వదినకి 1 జత ఇచ్చానమ్మా అన్న తల్లి మాటలు విని, నేను చచ్చాననుకున్నావా అంది గొనుక్కుంటూ. తల్లి రిటైర్మెంట్ సమయంలో చెల్లెలు రావటం ఎందుకు అన్న అనుమానంతో ఉన్నాడు రమేష్. ఆ రాత్రి తల్లి పక్కనే పడుకొని కబుర్లు చెబుతున్న రజిత ఉన్నట్లుండి తల్లి గుండెల్లో ముఖాన్ని దాచుకొని వెక్కి వెక్కి ఏడవసాగింది. ఏమ్మా రజిత, ఏమయ్యింది అంది శారదమ్మ కంగారుగా. అమ్మా, జీవితంలో ఉద్యోగం పేరిట ఎంతగానో అలసిపోయావు నువ్వు. నాన్న ఎలా ఉంటాడో తెలియని మమ్మల్ని పెంచి పెద్ద చేసి మాకో జీవితాన్నిచ్చావు. ఇన్నాళ్ల శ్రమ అనంతరం నీకు ఎంతైనా విశ్రాంతి అవసరం. ఎప్పుడు రమ్మన్నా ఉద్యోగం వంక చెప్పేదానివి ఇన్నాళ్లుగా. ఇప్పుడిక సర్వీస్ అయిపోయిందిగా, నాతో వచ్చెయ్యమ్మా అంది రజిత ప్రేమగా తల్లిని చూసి. కూతుర్ని ఆప్యాయంగా మరింతగా దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకుంది శారదమ్మ. ఎంతైనా ఆడపిల్ల కాబట్టి ఆ మాత్రం అర్థం చేసుకుంది, ప్రేమను పంచగలిగింది అనుకుంది ఆ తల్లి. అమ్మా, సర్వీసులో ఉన్నంతవరకు నెల నెలా జీతం తీసుకొచ్చి మొత్తం అన్నయ్య కుటుంబానికే ఖర్చు పెట్టావుగా. నేనప్పుడు ఏమీ కాదనలేదే. ఇప్పుడు నువ్వు రిటైర్ అయ్యాక ఆ వచ్చే డబ్బు మాత్రం నాకే ఇవ్వాలి మరి. నిన్ను నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానమ్మా అంది కూతురు. గుణపం దింపే మాటలు మాట్లాడి గుండెల్లో పెట్టుకుంటుందట కూతురు. ఎవరూ నా వారు కాదు అన్న పాట గుర్తుకొచ్చింది ఆవిడకు. తల్లి తన నిర్ణయం చెప్పకపోవటంతో జాబు రాయమని చెప్పి వెళ్ళిపోయింది రజిత. శారదమ్మ మనసు అర్థం చేసుకోకపోగా తమ అసలు నైజాల్ని బయటపడేసుకున్నారు ఆమె సంతానం. ఉదయం పేపరు చదువుతున్న అత్తగారికి వినపడేలా, అప్పుడంటే ఆఫీస్ కాబట్టి వద్దన్నాను, ఇప్పుడేమొచ్చిందట, ఉద్యోగానికి రిటైర్మెంటు గాని తిండికి పనికి కాదుగా అంది కోడలు పరోక్షంగా. కొడుకైతే, అమ్మా ఇన్నాళ్ళు నా భార్య ఒక్కతే కష్టపడింది, ఇప్పుడు నీకు పని లేదుగా, కాస్త హెల్ప్ చెయ్యమ్మా అని నేరుగా చెప్పాడు. అప్పుడు చేశాను కాబట్టి ఇప్పుడు చేయించుకు తీర్తాను అన్నట్టుగా ఇంటి పని మొత్తం అత్తగారి మీదే వదిలింది కోడలు. అలవాటు తప్పిన పని అవటం వలన అలసటగా అనిపిస్తుంది శారదమ్మకు. ఆ రీతిలోనే ఉదయం కారం ఎక్కువయింది కూరలో. కడుపులోని కోపాన్ని బయట పెట్టాడు కొడుకు. సంధ్య చీకట్లు ముసరడంతో వాస్తవంలోకి వచ్చింది శారదమ్మ. మరో 2 రోజుల్లో ఉగాది పండగ అవటంతో కూతురికి ఉత్తరం రాసింది రమ్మని శారదమ్మ. అందుకోవటమే తరువాయి రెక్కలు కట్టుకొని మరీ వాలిపోయింది కూతురు. ప్రతిపక్షాలు 2 కూడా అధికార పక్షం చెప్పే నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నట్లుగా కొడుకు కోడళ్ళు ఒక పక్క, కూతురు ఒక పక్క ఎదురు చూడసాగారు ఈవిడ నిర్ణయం కోసం. ఏం చెబుతుందా అని. చూడు బాబు రమేష్, నా నిర్ణయం కోసం మీరు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. నాకు మీరిద్దరూ సమానమే. ఆడా మగ నాకెప్పుడూ తేడా లేదు. నేను సర్వీసులో ఉండగా నేను కొన్న ఫ్లాట్లో ఇప్పుడొచ్చిన డబ్బుతో 2 వాటాల ఇల్లు కట్టించాను. నా రిటైర్మెంట్ కానుకగా మీ ఇద్దరికీ చెరొక వాటా ఇవ్వాలనుకున్నాను అని ఆవిడ చెప్పడం పూర్తవకుండానే, కొడుకుగా మొత్తం ఇల్లు నాకే చెందాలమ్మా, వాటా వేయటానికి నేనొప్పుకోను అన్నాడు రమేష్ తీవ్రంగా. ఏం, ఎందుకొప్పుకోవు? అమ్మ ఉద్యోగం చేసినన్నాళ్ళు ఆ జీతం మొత్తం మీరేగా వాడుకున్నారు. న్యాయంగా అసలు ఆ ఇల్లంతా నాకే చెందాలి. అమ్మ తన జత బంగారం గాజులు వదినకిచ్చినా నేను మంచిదాన్ని కాబట్టి ఊరుకున్నాను.
అంది రజిత రెట్టింపు స్వరంతో. తను ఎదురుగా ఉన్నానన్న లక్ష్యం కూడా లేకుండా కొడుకు కూతురు అలా తగువు చేసుకుంటుంటే దుఃఖం వచ్చింది శారదమ్మకు. ఇదిగోనమ్మాయి ఆడపడుచా, నేను మీ అమ్మకి చేసిన చాకిరీకి ఆవిడ 2 గాజులిచ్చింది నాకు. అంతేగాని నాకేం ఊరికే ఇవ్వలేదమ్మాయి మీ అమ్మ అంది కోడలు కల్పించుకొని. తను అభిమానంగా ఇస్తే కోడలు ఎంత చక్కటి విలువ కట్టింది దానికి అనుకుంది శారదమ్మ. అసలు ఆ గాజుల గురించి అడిగే హక్కు నీకు లేనేలేదు, అది అమ్మ ఇష్టం అన్నాడు రమేష్. మరి అమ్మిష్టమే అయితే ఇప్పుడు కూడా అమ్మ ఇష్టప్రకారమే నాకు వాటా ఇస్తానంటే వద్దనటానికి నువ్వెవరు అంది రజిత మాటకి మాటగా. అది నాన్న పోతే అమ్మకి వచ్చిన ఉద్యోగం కనుక అది నాన్నదే అవుతుంది. తండ్రి ఆస్తికి వారసుడు కొడుకు అయినట్లే ఆ డబ్బుకి కూడా నేనే వారసుణ్ణి. నలుగురిలో పంచాయితీ పెడితే న్యాయం నా వైపే మొగ్గుతుంది అన్నాడు కొడుకు. సరే అయితే బంగారం మొత్తం నాకే చెందుతుంది, వదిన్ని గాజులు తీసివ్వమను అంది రజిత. మా అత్తగారు నాకిచ్చిన గాజులు నేను చచ్చినా తిరిగివ్వను, అడగటానికి నువ్వెవరు అంది కోడలు కోపంగా. ఎవరినా? మా అమ్మ బంగారానికి వారసురాలిని అంది రజిత. వచ్చిందండి పెద్ద వారసురాలు. అమ్మని తీసుకెళ్ళి గుప్పెడ అన్నం పెట్టలేదు గాని కబుర్లు చెబుతోంది కబుర్లు. ఇన్నాళ్ళు ఆవిడ్ని మేమే పోషించాము కాబట్టి ఆవిడదంతా మాకే చెందుతుంది, ఆ హక్కు మాది అంది కోడలు. అప్పటి వరకు వాళ్ళ తగాదా వింటున్న శారదమ్మ ఓపిక నశించి ఆపండి అని బిగ్గరగా అరిచింది. ఆహా, నేను కన్న నా సంతానం ఎంత ఎదిగిపోయారో చూస్తూ ఉంటే నాకీ రోజున చాలా ఆనందంగా ఉంది అంటూ దుఃఖంతో ఆవిడ గొంతు పూడుకుపోయింది. ఏం మా కోడలా, మీరు నన్ను పోషించారా? ఆ మాట నా ముఖం చూసి చెప్పు. డబ్బిస్తే ఓలాగా, డబ్బు ఇవ్వని మరుక్షణం మరోలాగా ప్రవర్తించే నువ్వు ఆ మాట ఎలా అనగలుగుతున్నావమ్మా? ఏరా రమేష్, దీని గురించి నలుగురిలో పంచాయితీ పెడతావా? ఏమని పెడతావురా? మా అమ్మ సంపాదనతోనే ఆవిడను ఇన్నాళ్లుగా పోషించాను, కొడుకుగా నా నుంచి ఒక్క పైసా కూడా ఎరగదు, మా అమ్మను చూడాల్సిన బాధ్యత నాది కాదు, కానీ ఆవిడ సంపాదన మీద హక్కు మాత్రం నాదేనని చెబుతావా? ఏమ్మా రజిత, ఆడపిల్లవి నా వైపు ఉంటావనుకున్నాను, నా బాధను కాస్త అర్థం చేసుకుంటావు అనుకున్నాను, కానీ ఆ ఆశను వమ్ము చేశావు నువ్వు. కన్న తల్లి మీద కన్నా కరెన్సీ నోట్ల మీద మీకు మమకారమని ఇద్దరికిద్దరూ రుజువు చేశారు. డబ్బు ఇవ్వకపోతే ఇంట్లో నుంచి ఉద్వాసన చెప్పే కొడుకుని, అమ్మ కన్నా ఆమె బంగారమే నాకు ముఖ్యమనుకునే కూతుర్ని కన్నందుకు నేను చాలా సిగ్గుపడుతున్నాను. నా పెంపకం మిమ్మల్ని ఇలా తయారు చేస్తుందని నేనేనాడూ అనుకోలేదు. ఇది నా దౌర్భాగ్యం. నా నిర్ణయం పూర్తిగా చెప్పకుండానే మీరు తగువులకు దిగారు. డబ్బు చేతికొచ్చిన తర్వాత 1 నెల రోజులు కూడా మీరు ఆగలేకపోయారు. మీకు సడన్గా చెప్పి సర్ప్రైజ్ చేద్దామనుకున్న నన్నే మీరు ఆశ్చర్యపరిచారు. ఎంతో ఆశగా మీకు కానుకగా ఇవ్వాలనుకున్న నా నిర్ణయాన్ని ఇప్పుడు నేను మార్చేసుకుంటున్నాను. డబ్బున్న నాలాంటి తల్లులే ఇలాంటి విషమ పరిస్థితి ఎదుర్కొంటే డబ్బు లేక బిడ్డల నిరాదరణకు గురైన ఎందరో తల్లులున్న వ్యవస్థ మనది. చెట్లు పెంచిన పళ్ళని తినేసి ఆ తీపిని మర్చిపోయి ఆ చెట్టునే కొట్టేసి కట్టెలమ్మే ఈ కన్న బిడ్డల బారి నుండి కొందరు తల్లులకైనా రక్షణ కావాలి. అందుకే వృద్ధుల రక్షణ గృహానికి కానుకగా నా ఇంటిని ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. మీకెవ్వరికీ భారం లేకుండా నేను కూడా అక్కడికే వెళ్ళిపోవాలనుకుంటున్నాను అంది స్థిరమైన గొంతుతో శారదమ్మ. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. విన్నారుగా, తను రిటైర్ అయిన డబ్బుల కోసం కొడుకు, కోడలు, కూతురు తన ముందే కొట్లాడుకోవటం చూస్తున్న ఆ తల్లి తీసుకున్న నిర్ణయమేమిటో. మరి ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన మాడుగుల కృష్ణకుమారి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.